భగవానుని అనుగ్రహము చేతనే మేము సుఖముగానున్నాము అనుకునే వారంతా ఆయనకి అనుకూలురు. వీరిపై ఎలా పడుతుంది స్వామి చూపు? చల్లగా చంద్రకాంతిల వెన్నెల్లా పడుతుంది. రెండో వారు మేమంటారు. వీరు ఏది చేసినా మేమే, భగవంతుని పొందడం మా వల్లే, చేసే పని మా వల్ల, కలిగే తెలివి మా వల్ల, అనుభవించేది మేము. ఈ మేమన్న వారందరూ రెండో పార్టీ అక్కడ ఉంటారు. వాళ్ళ మీద ఏమిటి ప్రసరింపచేయాలి? సూర్యకిరణములు ప్రసరింపచేయాలి, తప్పింపచేయాలి. అంటే మనలో ఉన్నటువంటి రెండు రకములైన దైవ ఆసుర భావములను రెండింటినీ ఒకదాన్ని పెంచాలి, ఒకదానిని తగ్గించాలి. దేనిని పెంచాలి? దైవ భావములను పెంచాలి. దేనిని తగ్గించాలి? ఆసుర భావములను తగ్గించాలి. ఈ తగ్గించడానికి ఏమి రావాలి? ఒకసారి ఆ చంద్రుడు లాంటి కన్ను పక్కకి, సూర్యుడు లాంటి కన్ను పక్కకి ప్రసరించి మాలో ఉన్న పాపములకు అన్నిటికీ నీ సూర్యుడు లాంటి కాంతిని ప్రసరింపచేయి. మాలో ఉన్నటువంటి ఆత్మస్వరూపంలో కలిగిన జ్ఞానానందములకు నీ చంద్రుడు లాంటి కాంతిని ప్రసరింపచేయి తండ్రి, మనల్ని అనుగ్రహించు. తింగళం ఆదిత్యనుజుందార్పోల్. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి భయం వేసింది స్వామి నేత్రాలకి. తింగళం ఆదిత్యను అన్నామా? ఇందాక తామర పువ్వు పడితే సిగ్గుపడి మళ్ళీ శంకరన్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ మర్చిపోయి ఒక్కసారి సూర్యుడు చంద్రుడు ఉన్నారు. మళ్ళీ మర్చిపోయి ఒక్కసారి సూర్యుడు చంద్రుడు ఉన్నారు. ఈ సూర్యుడు ఎవరండి? అయ్యా సమంగా మీ నాన్నగారు మీలాగే ఉన్నారండి అన్నాం అనుకోండి, బాగుంటుందండి. మీ నాన్నగారిలాగే మీరున్నారంటే బాగుంటుంది, కానీ మీ అమ్మలాగే మీరున్నారంటే బాగుంటుంది, కానీ అచ్చంగా మీలాగే మీ అమ్మగారు ఉన్నారండి అంటే బాగుంటుంది. అలాగే ఇప్పుడేం చేసాం మనం? ఎవరండి ఈ సూర్యుడు అంటే ఉపనిషత్తు చెప్పింది, పురుష సూక్తం చెప్పింది. ఎక్కడ పుట్టాడయ్యా సూర్యుడు? చక్షో సూర్య, కంటిలోంచి పుట్టేటవాడు. ఈ చంద్రుడండి చంద్రమా మనసో జాత, మనస్సులోంచి చంద్రుడు పుట్టాడు. ఇదే పుట్టడానికి కారణం ఎవరు? భగవానుడి మనస్సు, భగవానుడి కన్ను. అయితే ఆ కంటికి ఎవరిని పోలికి చెప్తున్నాం? ఈ సూర్యుడిని చంద్రుడిని. ఎంత తప్పు! పిల్లల్ని మనవల్ని తీసుకొచ్చి ఆయనకి పోలికి చెప్తామా? వచ్చి పనికిరాదు. కాక వీళ్ళు కొంతసేపు ఉంటారు, పోతారు. 12 గంటలు ఒకటి ఉంటే 12 గంటలు ఒకటి ఉంటాడు. ఆ 12 గంటలు వాడుగా బాగా ఒకనాడు ప్రకాశించాడు, సగం వెలుగు, పూర్తి వెలుగు, 4వ వంతు వెలుగు, లేని వెలుగును వీడిది. అలాంటి వాళ్ళు స్వామి నేత్రాలకు ఎప్పుడూ దివ్యమైన ప్రకాశంతో, ఎన్నడూ తరగని ప్రకాశంతో, ఎన్నడూ మనకి ముడుచుకోనటువంటి ప్రకాశంతో ప్రకాశించే స్వామి నేత్రాలకి ఇటువంటి వాళ్ళన. కాక వీళ్ళకి అమావాస్య అయితే ఒకడిని పట్టేస్తాడు ఒకడొచ్చి, పౌర్ణమి వస్తే ఒకడిని పట్టేస్తాడు ఒకడొచ్చి. వీళ్ళిద్దరూ మా స్వామి నేత్రాలక. ఎన్నడూ ఎవ్వరు వచ్చి అడ్డగించిన అడ్డబడని వెలుగు కలిగినటువంటి కాంతి కలిగినటువంటి మా స్వామి నేత్రాలకి ఈ సూర్యుడు చంద్రుడు ఉపమానాలు పనికిరారు. కాబట్టి తింగళం ఆదిత్యనుజుందార్పోల్. తప్పు అంగణి రెండుంగుండా అందమైన నేత్రాలను, అంతే, అంతకంటే మరి ఏం చెప్పలేము. ఏమిటయ్యా అంటే అందంగా, చాలా అందంగా ఉంటుందండి, చాలా అందంగా ఉంటుంది. ఇది భగవంతుని యొక్క అనుభవం కలిగితే అనే మాట. భగవంతుని అనుభవం మనకి తెలియక ఉపమానాలు చెప్తాం, కానీ భగవంతుని అనుభవం పరిపూర్ణంగా కలిగితే మీకు లోపల ఏదైనా ఒక గొప్ప, మీరు చెప్పలేని ఒక మంచి తీపి పదార్థాన్ని ఇచ్చారు, తిన్నారు. 10 మంది ఎలా ఉందండి? తీయగా ఉంది. మిఠాయి ఎలా ఉందండి? తీయగా ఉంది. తీపి ఎలా ఉందండి అనాలి. ఏమిటి చెప్తావు? దానికి ఆహనాలి, ఊహనాలి అంటే చెప్పలేను అని అర్థం. అలాంటిది భగవద్ అనుభవం. భగవంతుడి యొక్క సౌందర్యాన్ని కానీ, భగవంతుడి యొక్క ఆనందాన్ని కానీ, భగవంతుడి అనుభవాన్ని కానీ ఎవడైనా నేను చెబుతానంటే వాడికి తెలియదు అనుకొని వాడిని ఆపేయండి, వినకండి. ఎవడైనా నాకు తెలియదండి, ఏమిటి తెలుసు, మనకి తెలుసుకుంది, వీలైంది కాదండి అంటే ఈయనకి తెలుసును అనుకోండి. ఉపనిషత్తు చెప్పింది ఈ మాట. కాబట్టి ఆయన ఎలాంటి వాడు? అందమైన నేత్రాలనండి, కానీ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, తామర పువ్వులా ఉంటుంది, సూర్యుడిలాగా ఉంటుంది, చంద్రుడిలాగా ఉంటుంది. ఇవన్నీ ప్రాథమికమైన వాళ్ళు పలికే మాటలు. తెలివి కలిగితే ఏమో అది అంగణి రెండుంగొండు. ఏం చేయాలా? నేత్రాలు పట్టుకొని ఎంగల్ మేల్ నోక్కుదియే, మా మీద అంటే అర్థం ఏంటా? మేము మనం ఇలా చూపించుకోవాలి. మనం ఎలాంటి వాళ్ళం? ఎదిరించి నిలబడ్డ వాళ్ళం, బలము చాలక లొంగిన వాళ్ళం, లొంగి మెల్లమెల్లగా వచ్చి ఎప్పుడైనా అవకాశం దొరికితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదామని చూస్తున్న వాళ్ళం. అలాంటి వాళ్ళని మెల్లిగా స్వామి దగ్గరికి తీసుకొచ్చాడు. స్వామి ఎంత అహంకారం, ఎంత దుర్మార్గం, ఎంత నీకు విరోధులం. ఇంతకాలము నీవింత ఉపకారం చేస్తే ఒకనాడు కృతజ్ఞతాభావం లేని వాళ్ళమే, నీ సంబంధమును ఎరుగని వారమే, నీ సంబంధం ఎరిగి నీవు చేత ఉపకారం పొంది నీకు ఎన్నడూ ఒకనాడు కూడా మళ్ళీ ప్రత్యుపకారముగా ఒక నమస్కారం కూడా చేయని వాళ్ళమే తండ్రి. ఇటువంటి మా మీద ఎంగళ్ మేల్ నువ్వు కానీ చూపు ప్రసరింపజేస్తే శాపమిషిందు, మాకు ఈ మీద ఆవరించినటువంటి ఒక శాపం ఉంది. ఆ శాపం గతర మనం ఏమి దాన్ని తీసి పారియక్కర్లేదు. నువ్వు మరేంటి చేయాలి? సూర్యుడు వేయిస్తే చీకటిని అయినట్టుగా కిరణాలతో తీస్తాడా? ముక్కలు చేస్తాడా? ఎక్కడైనా తట్టలు పట్టుకు ఎత్తుతాడా? పార పట్టుకు తీస్తాడా? ఏమీ లేదండి, పోతుంది, జారిపోతుంది చీకటి. ఇలా సూర్యుడు పైకి వస్తూ ఉంటే ఇలా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది చీకటి. అలాగే స్వామి చూపు అలా మన మీద ప్రసరిస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి రాగము, ద్వేషము, రజస్సు,
తమసు, అహంకారము, మమకారము, ద్వేషము, అసూయ, మాత్సర్యం. ఒక్కొక్కటి న క్రోధో నచ మాత్సర్యం న లోభో నా శుభామతి. రోజు సహస్రనామాలు చదువుతున్న ఈ శ్లోకమే. అయ్యా నువ్వు ఒక్క మాటగా ఎవరు చూస్తే మాకు లోభం ఉండదు, క్రోధం ఉండదు, మాత్సర్యం ఉండదు. ఎవరికి? భవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమే. ఆ పురుషోత్తముడి యందు భక్తి కలిగితే అంటే ప్రేమ కలిగితే ఇవన్నీ దారిపోతాయి. అది ఆయన చూపు మన మీద పడాలి. నొక్కుదియే ఎంగళ్ మేల్ శాపం. ఇంతసేపు మా మీద ఆవరించి ఉన్నటువంటి శాపము. శాపం అంటే అర్థం ఏమిటి? శాపం ఇస్తే మళ్ళీ వాళ్లే రెమెడీ ఇవ్వాలండి. చిక్కది శాపానికి. శాపం అంటే అనుభవించే తీరాలి. మళ్ళీ వాళ్ళని అడుగుతారు, స్వామి నేను అనుభవించలేను, దీనికి ఏదైనా ప్రతీకారం చెప్పరా అంటే, సరే ఫలానప్పుడు రాముడు వస్తాడులే, ఆయన పాదధూళి తగిలితే మళ్ళీ నువ్వు స్త్రీ అవుతావు. అలాగా ఎవరికైనా ప్రతి వారికి ఒక రెమెడీ చెబుతూ ఉంటారు. ఫలానప్పుడు అని అవధి. మనకు అలా ఏదైనా ఉందా? మన శాపం ఇది. ఇది అనుభవిస్తే కాని తీరనిది. శాపం అనగా అనుభవించే దానిని నాశనం చెయ్యాలి, లేకపోతే ఆ భగవానుడు అనుగ్రహిస్తే పోవాలి. కాబట్టి రెండే దీనికి మార్గాలు పోవడానికి. ఒకటి నువ్వు అనుభవించేయాలి పూర్తిగా, లేదు భగవానుడు అనుగ్రహిస్తే పోతుంది. శాపం ఎలాంటిదో మన కర్మ అలాంటిది. ఏ నాటి నుండో మనని ఆవరించి ఉన్నది ఈ కర్మ. ఈ కర్మ పోవాలంటే ఏమి కావాలి మనకి? స్వామి యొక్క చూపులు ఒక్కసారి మెల్లమెల్లగా ముందు ప్రసరించి, ఒకసారి సూర్యచంద్రులు పడ్డట్టు తర్వాత ప్రసరించి మన మీద ప్రసరిస్తే, మన లోపల ఉన్నటువంటి పాపరాశి ఇంకితే, మన లోపల ఉండే పుణ్యమంతా ఒక్కసారి ఆవిర్భవిస్తే, మన లోపల కలిగిన అజ్ఞానము నశిస్తే, జ్ఞానము పెరిగితే, దుఃఖము తొలగితే, ఆనందము వృద్ధి పొందితే, ఓహో ఏం సుఖం అనుభవిస్తాం. ఏమైంది? ఇప్పుడు శాపం దిగిపోయింది. అది మాకు కలగాలి స్వామి అని ఇవాళ మన గోపికలు స్వామి మంచం దగ్గర చేరి అన్నారు. అయితే మీ శాపం అంటే ఎలాంటి శాపం? స్వామి మా శాపము ఆనాడు అహల్యకు వచ్చిన శాపం లాంటిది, ఆనాడు దక్ష ప్రజాపతి నాడు చంద్రుడికి వచ్చిన శాపం లాంటిది. అలాంటి మా శాపం పోవాలి. ఏమిటా శాపం? బ్రహ్మగారికి 5 తలకాయలు ఉండేవి. ఒక తలకాయ ఆయన కొడుకు రుద్రుడు కోపం వచ్చింది అన్నాడు, చాట్ నరికి పారేశాడు. ఇక్కడ 5 తలకాయలు గొప్ప తీసేశాడు. ఒక తలకాయ తీసేస్తే పితృవధ మహాపాపం చేతికి అంటుకుపోయింది. ఆ కపాలం అంటుకుపోతే ఎలా పోతుంది? వదలదు. ఇది కర్మ. ఇది వదలకపోతే ఏం చేయాలి? దీనికి మళ్ళీ ఒకనాడు ఎప్పుడైనా భగవానుడు కాని తన వక్షస్థల ముందు ఉండేటువంటి కానీ శ్వేత బిందువుని దీనిలో వేస్తే ఇది పడిపోతుంది. ఆయన భిక్షం వేయాలి, దానిలో వేస్తే విడిపోతుందని శాపానికి అవధించారు. అలాగే మనకు కూడా మన చేతికి అంటుకుపోయింది. ఏమంటుకుపోయింది? బ్రహ్మ తలకాయ. ఏమిటా బ్రహ్మ తలకాయ? బ్రహ్మహత్యా దోషం అంటుకుపోయింది మనకి. ఈ అంటుకున్నటువంటి పాపం ఎలా అవుతుంది? ఒకసారి భగవానుడు అనుగ్రహించి తన శరీరంలో ఉన్నటువంటి ఒక చిత్రమైనటువంటి దివ్య శక్తిని మన మీద ప్రసరింపజేస్తే ఇది వదిలిపోతుంది. కాబట్టి మాకు అటువంటి శాపం జారిపోవాలి. మేము అలాంటి శాపాలు చేసిన వాళ్ళం, పాపాలు చేసిన వాళ్ళం. రెండవది, దక్షుడి యజ్ఞంలో ఈ చంద్రుడు, సూర్యుడు వీళ్ళందరూ కూడా వెళ్ళారు. వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళే ఏవో నవ్వేడు ఒకడు, మరొకటి చేసాడు ఒకడు. వాళ్ళకి కోపం వచ్చింది. అందరినీ సూర్యుడికి పళ్ళు ఊడగొట్టేశాడు. అలాగే ఈయనకి చంద్రుడికి నువ్వు 15 రోజులు క్షీణించిపోతావు, పూర్తిగా నశించిపోతావు అన్నాడు. అంటే అలాగే పాపం పోతుంది అంటే దానికోసం భగవంతుడిని ప్రార్థించాడు ఆ చంద్రుడు. చెప్తే అప్పుడు ఆయన చెప్పాడు, అబ్బాయి శాపం పోవాలంటే నీకు మరో మార్గం లేదులే, మా శ్రీరంగం రా. శ్రీరంగంలో చంద్ర పుష్కరిణి అని ఒక పుష్కరిణి ఉంది. దానికి ఆ పేరు ఎందుకు తెలిసిందా? చంద్రుడికి ఉన్న శాపాన్ని పోగొట్టింది కనుక ఆ పుష్కరిణికి చంద్ర పుష్కరిణి అని పేరు. అలాగే బదరికాశ్రమంలో బ్రహ్మకపాలం అని ఉంది. ఇప్పుడు మనం పితృదేవతలకి వారికి పిండ ప్రదానం చేస్తూ ఉంటాం. అదానాడు స్వామి స్వేదబిందువు స్వామి ఇలా ఊడ్చి వేస్తే కిందకి పడిపోయినటువంటి బ్రహ్మగారి కపాలం దానిలో వేస్తే బ్రహ్మ మనకందరికీ మొదటి తండ్రి కనుక ఆయనకి తృప్తి కలిగించేము కనుక మన పితృదేవతలు తృప్తిని పొందుతారు. అంచేత బ్రహ్మకపాలం. అహల్యకు వచ్చిన శాపం ఎందుకు వచ్చింది? కేవలము స్వేచ్ఛా ప్రవృత్తి చేత, కామ ప్రవృత్తి చేత వచ్చింది. ఎలా పోయింది? శాపానికి మళ్ళీ అవధి ఏమిటిచ్చారు? ఎప్పుడు రాముడు వస్తే అప్పుడు రాముడి పాదధూళి తగిలితే పోతావు. మళ్ళీ స్వామి వచ్చాడు, రామకృష్ణ లక్ష్మణుడు ఇద్దరు అహల్య గౌతమాశ్రమానికి. ఇలా పాదం లోపల పెట్టాడు. వెంటనే మట్టిలోంచి కనపడకుండా ఉన్న తల్లి ఒక్క మాట లేచింది. లేస్తే ఇక్కడ ఒక అందమైన సన్నివేశం చూడాలి, మనం నేర్చుకోవాలి. కాస్త మనకి గొప్పతనం వచ్చేసరికి వంగి దండం పెట్టలేము. రాముడు ఇప్పుడంతా బయలుదేరిన దగ్గర నుంచి అయోధ్య నుంచి బయలుదేరిన అన్ని గొప్ప పనులు చేసేసాడు. త్వవలో తాటకని చంపేశాడు. తర్వాత మారీచ సుభావంతుని కొట్టేసి దూరంగా చిమ్మి పారేశాడు. అంత గొప్పవాడు ఆయన వచ్చాడు ఇక్కడికి. అంతకు ముందు దాకా కిన్విధన్ నిర్జనం వనం అని అడిగాడు విశ్వామిత్రుడు. అని ఏమిటిది? మనుషులు లేరేమిటి అడవిలో? ఎవరిది అడవి అని అడిగాడు. నిధాంతతే కథయిష్యామమ్మ, మర్చిపోయినా చాలా అవసరమైన పని పద లోపలికి ఒక మాట వెళదామన్నాడు ఈయన. అంటే లోపలికి తీసుకెళ్ళాడు. లోపలికి ఈయన తీసుకెళ్ళేసరికల్లా ఆడపిల్ల లేచినాడు, ఒక స్త్రీ లేచినాడు. పడ్డది. ఇదే ఇంతసేపు లేదు, ఎక్కడి నుంచి వచ్చింది? నీ పాద రజస్పరిశ చేత
శాపము పొందినటువంటి అహల్య స్త్రీమూర్తి అయినదయా, ఇంతకాలం ఆవిడ కనపడకుండా ఉంది అని చెప్పాడు విశ్వామిత్రుడు. చెబితే మనమైతే ఏం చేస్తాం, ఇలా చేపెడతాం, ఆశీర్వదించడం. నేను నా పాదం వల్ల ఇంత గొప్పది కదా అని అలా అనుకోలేదు మన రామచంద్ర ప్రభు. తస్యాహ జగృహుత పాదవు, ఆమె పాదాల మీద పడి నమస్కారం చేశారు రామలక్ష్మణుడు ఇద్దరు. అది స్వామి యొక్క శీలం, అది మనం నేర్చుకోవాల్సిన శీలం. మనలో శక్తి పెరుగుతున్న కొద్దీ, పాండిత్యం పెరుగుతున్న కొద్దీ, ఏదో అనేకమైనటువంటి సంపదలు పెరుగుతున్న కొద్దీ వంగడం నేర్చుకో. ఒకరికంటే తక్కువ అనే భావం నీ లోపల పెంపొందించుకుంటూ ఉండు అని స్వామి మనకు పాఠం చెప్పాడు. అటువంటి స్వామి నమస్కారం చేస్తాడు. కాబట్టి ఆ అహల్యకే శాపం పోవడానికి ఏమిటి కలిగిందో అది మనకు కలగాలి. ఏమిటి కావాలి? భగవత్ పాద పరాగ స్పర్శ మనకు కలగాలి. కలిగితే మన పాపం పోతుంది. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? రాయిలా ఉన్నాం, లేమా? ఉన్నామా? ఎలా ఉన్నాం? రాయి ఎక్కడ ఉంది మనిషి అంటే దానికి ఏమిటి చెప్పారు? అదృశ్య సర్వభూతానాం. అదృశ్య అంటే కనపడకుండా. మన ఆత్మ కనపడుతోందండి మీకు ఎప్పుడైనా? గుర్తి ఆత్మ ఆత్మ అంటున్నాం కానీ ఏదంటే ఆత్మ ఎప్పుడైనా చూసారా మీరు? ఎవ్వరూ చూడలేదు, కనపడడం లేదు. మరి ఇది కనపడాలంటే ఏమిటి చేయాలి? ఒకసారి స్వామి పాద పరాగముఖాన్ని మనకి తగిలితే ఠంగం లేస్తుందండి లోపల ఉండే ఆత్మ వస్తువు. స్వామి మా పైని ఆవరించినటువంటి శాపము దిగజారాలి నీ అనుగ్రహం చేత. చేత నీ చూపు ఒక్కసారి మా మీద ప్రసరింపజేయమని వాళ్ళు ప్రార్థించారు. ఇవాళతో మనం పూర్తిగా అహంకారం పోయింది. నేను మరి అనం. ఇంకా రేపటి నుంచి రేపు ఏమిటి? రేపు స్వామి కనిపిస్తాడు పాంపు మీద, కన్ను విచ్చి మన వైపు చూస్తున్నాను కదా అంటే చాలదు స్వామి, కదిలితే అంటే చాలదు. మేము చెప్తాం కండిషన్, ఆ ప్రకారం కదలమంటారు, లేచి నడిచి రమ్మంటారు. అది సౌందర్య దర్శనానికి ఉండేటువంటి మహత్తరమైన దివ్యానుభూతి అనుభవిస్తారు మన పిల్లలు. అది రేపు చూద్దాం. స్వామి అంతఃపురంలోకి వెళ్ళి లేపి నడిపించి తీసుకొస్తాం. ఎల్లుండి సింహాసనం మీద కూర్చోబెట్టి, హరిరే స్వామి ఎంత అందమైన వాడివి, నీకు దృష్టి దోషం తగ్గకుండా పోతి 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 అని మంగళం పాడుతాం. రేపు ఎల్లుండి తర్వాత కథ తర్వాత చూసుకుంటాం. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి వారి అనుగ్రహ విశేషం చేత ఈ సంవత్సరం భాగ్యనగరంలో మీ అందరి సన్నిధిని తిరుప్పావై అనుభవించే అవకాశం లభించింది. చాలా ధన్యుడని భావిస్తున్నాను. ఎంతోమంది ఆసక్తి గలవారు విని ఆనందింపజేస్తే ఆనందం, కానీ మనం అందరం ఒక్కళ్ళం కూర్చొని చదువుకుంటే ఆ తృప్తి కలగదు. అటువంటి మహదానందం కలగడానికి మనం అందరము అనుభవిస్తున్నాం. ఆండాళ్ళ తల్లి మనకు ప్రసాదించిన తిరుప్పావైని. ఈ వ్రతము ఐహికమైన సుఖములకు, భోగములకు, ఆముష్మికమైన భోగములకు, భగవత్ప్రాప్తికి కూడా ఉపయోగించేదని, దీనిని అందరూ ఆచరించవచ్చునని, ఆచరించవలెనని మన పెద్దల నిర్ణయం. కాబట్టి దీనికి మేము చేయవచ్చా అనడకూడదు, మేము చేయాలా అనడకూడదు. చేయాలని కోరిక ఎవరుంటే వారందరూ ఆచరించవచ్చు. ఫలమేమి అంటే ఏది నీవు కోరితే ఆ ఫలమే సిద్ధిస్తుంది. ఏ కోరికతో చేసినా చివరికి మనకి భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించి శాంతి లభిస్తుంది. కోరకపోయినా మనశ్శాంతి లభిస్తుంది, సుఖముగా ఉంటాం. కోరినా అదే లభిస్తుంది. మనకు తెలియక కోరుతూ ఉంటాం, కోరకపోయినా ఫలం వస్తుంది, రాకపోదు. అటువంటి ఒక దివ్యమైనటువంటి వ్రతాన్ని మనకు అందించి ఆండాళ్ళ తల్లి లోకానికి మహోపకారం చేసింది. ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉన్నది కనుక మనకి 23వ పాశురానికి వచ్చాం. ఎంతో విశేషమైన దినం ఇవాళ. నిన్నను మొన్నను 2 రోజులు చూశారు. మనను గుమ్మం దగ్గరికి వచ్చాము, నిన్నను స్వామి పడక దగ్గరికి వెళ్ళాము. స్వామి పాన్పు మీద పరుండి మెల్లమెల్లగా కన్ను విచ్చి చూశాడు మన వైపు. స్వామి చూస్తే ఏమైంది? ఇంతకాలము మనం స్వామిని పొందడానికి ప్రతిబంధకముగా ఉన్నటువంటి మన శాపము అంటే పాపము దిగజారిపోయింది, కింద గడిపోయింది. మనకి భగవంతుడు కనిపించకపోవడానికి కారణమేమిటి అంటే మన పాపమే. ఏమిటి పాపము? మన లోపల ఉండే 2 దోషాలు కనపడకుండా చేస్తాయి. కంటికి ఎలాగైతే ఒక పొర పైన కమ్ముతుందో అలాగే మనకి కూడా మన ఆత్మకి 2 భావాలు వస్తాయి. శరీరమే నేను అనే ఒక భావన, దీనిని దేహాత్మ బుద్ధి అంటారు. దేహమే నేను అనే బుద్ధి, ఆత్మ అంటే నేను.
దేహమే నేను, దేహమే నేను అనే బుద్ధి ఒకటి. ఇది ఉన్నప్పుడు దీనికంటే వేరే మరొక భగవానుడు ఉన్నాడు అనేటువంటి బుద్ధే కలక్క కేవలం నేనే అంతా చేస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను అనిపిస్తుంటుంది కనుక అది చేసినప్పుడు భగవంతుని వైపు మనసు ప్రసరించదు. ఇంకా మరొకటి, దేహము కంటే వేరు నేను అనుకున్నా ఆ లోపల ఉన్నవాడిని నేను ఎవరికో వారికి సేవ చేయడానికి, వారికి వినియోగపడడానికి వచ్చాను కానీ మరొకరికి కాదు అనే భావన మనకు కలిగితే అది కూడా నీకు స్వామి దర్శనం కానివ్వదు. నేనున్నది శరీరములో ఎవనికి చెందినవాడనో వానికే సేవ చేయడానికి వచ్చాం. ఎవనికి చెందిన వాళ్ళం మనమందరము, ఒక్కనికే చెందిన వాళ్ళం జీవులమందరము. ఆయన ఎవడు? పతిం విశ్వస్య ఆత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతమని రోజు మంత్రపుష్పమని పూజ అయిపోయిన తర్వాత చెప్తూ ఉంటాం. పతిం విశ్వస్య, విశ్వమునకంతకు స్వామి అంటే విశ్వమునంతను నియమించువాడు, విశ్వమునంతయు చేసిన పనులన్నీ తాను చేయించి వాని ఫలమును తాను పొందువాడెవడో వాడు స్వామి. కాబట్టి పతి అంటారు ఆయన్ని. ఆ పతి ఎవడు? విశ్వానికంతకి ఒకడే పతి. ఆ పతి పేరు నారాయణుడు. ఆ నారాయణ అనే శబ్దం యొక్క అర్థం తెలిస్తేనే కానీ మనకి వ్రతం పూర్తి కాదు. నారాయణ అనే శబ్దం అర్థం తెలిస్తే కానీ మీకు భగవంతుని యందు, భగవంతునికి చెందిన ఈ విభూతి యందు ప్రేమ కలగదు. ప్రేమ కలిగితే కానీ నీకు భగవత్ ప్రాప్తి కలగదు. కాబట్టి భగవంతుని పొందాలంటే ప్రేమ కలగాలి. ఎక్కడ ప్రేమ కలగాలి? భగవంతుని యందు ప్రేమ కలగాలి. ఆ భగవంతునికి వెలుపల ఉన్నటువంటి ఈ దివ్యమైన విభూతి అనగా ఈ లోకమందంతటా ప్రేమ కలగాలి. ఎందుకు కలగాలి? ఇదంతా వాడి శరీరం కనుక. నువ్వెవరినైనా ఒకరిని ప్రేమిస్తే ఏం చేస్తున్నావు? పిల్లడిని ప్రేమించాం. పిల్లడంటే పై శరీరమా, లోపల ఆత్మ? అంటే శరీరములోనున్న ఆత్మ. కానీ శరీరంలోనున్న ఆత్మ మనకు కనపడుతుందా? కనపడదు. మరి దేనిని మనం ముద్దు పెట్టుకుంటున్నాం? శరీరాన్ని. అలాగే భగవంతుడు మనకు కనపడ్డు. ఇదంతా భగవంతుడి శరీరం అని తెలుసుకుంటే నీవు దేనిని చూస్తే దాన్నే ఒక్కసారి ప్రేమించి, ఓహో స్వామి నీ దివ్య శరీరమా ఇది అని దేనిని చూసినా ప్రేమించగలిగిన మనస్థితి కలుగుతుంది. ఆయనే మన కోసమని ఒక్కొక్కప్పుడు రామకృష్ణాది రూపములతో వస్తాడు. ఆ రూపములను ప్రేమించడం నేర్చుకోవాలి. ఆ రామకృష్ణావతారాలు వెళ్ళిపోయిన తర్వాత ఆయనే వచ్చి ఒక్కసారి మన ఎదుట మనం ఏ మూర్తిని కల్పించుకుంటే, చెప్పారే ఇందాక మా రమణ గారు ఒక చక్కని రూపం వర్ణించాడు ఆయన. స్వామి ఆ ముంగురులు, దానిపైన నెమలిపించము, పాదము కొంచెం పక్కకి పెట్టి ఇలా ఇటుపక్క అటుపక్క వంగి అని అంతా వర్ణించాడు అందంగా రూపాన్ని. ఆ రూపంతో మనం ఏ విగ్రహాన్ని చేయించి పెట్టుకుని దాన్ని చూస్తే దాని యందు వచ్చి దర్శనమిస్తాడు. స్వామి నేనేం చెయ్యలేను అంటే మనలోనే దర్శనమిస్తాడు. కాబట్టి ఇక్కడ మనకు దర్శనమిస్తాడు, ఒక విగ్రహంలో దర్శనమిస్తాడు. మనం ఆ కాలంలో ఉన్నట్లయితే మనకు ఆ రామ కృష్ణాది రూపములలో తాను దర్శనమిస్తాడు. కాబట్టి ఆయన ఎక్కడుంటాడు? అంతటా ఉంటాడు. కానీ అంతటా ఉన్నదాన్ని నువ్వు గుర్తించలేవు. కాబట్టి ఒక చోట ఉన్నదానిని ముందు చూడు, చూసిన దానిని నీలో చూసుకో. నీలో ఉన్నవాడు, ఆ విగ్రహంలో ఉన్నవాడు విశ్వమంతా ఉన్నాడని శాస్త్రం చెబుతోంది కనుక ఉన్నాడని గుర్తించి విశ్వమనంతా వాడి శరీరముగా ప్రేమించి అప్పుడు దానిని మనం ఆరాధిస్తే విశ్వాన్ని ఆరాధించాలి, విశ్వములోనున్న భగవాన్ని ఆరాధించాలి, నాలో ఉన్న భగవాన్ని ఆరాధించాలి, నన్ను ప్రేమించాలి. అప్పుడు మనం ఏమవుతాము? నారాయణుడే అవుతాము. నారాయణ యొక్క స్వరూపం మనకు సిద్ధిస్తుంది. దానివల్ల మనం మోక్షమును పొందుతామని మన సిద్ధాంతం. కాబట్టి మనం ఇతరమైన ఏ పేర్లు పట్టుకోకండి. మరేమిటి? సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. భగవంతుడికి ఎన్నో నామాలు ఉన్నాయి. అన్ని నామాల్లోకి గొప్ప నామం ఏది? నారాయణ. ఎందుచేత? నారములనగా అన్ని పదార్థములు, లోకములో ఏ వస్తువు చూసినా అది నారములో ఉంటుంది. ఈ నారములకన్నిటికీ ఎవడడుగున ఆధారమై ఉన్నాడు? నారాయణము. నారములకన్నిటికీ అయనం అంటే ఆధారమైన వాడెవడో వాడిని మనం ఆశ్రయిస్తున్నాం. నారములన్నీ ఎవడిలో ఉంటాయో వాడు నారాయణుడు. అంటే సకల పదార్థములు, ఏ పదార్థం చూడు, పండు చూడు, ఇల్లు చూడు, వాకిలి చూడు, చెట్టు చూడు, పక్షి చూడు, ఏది చూసినా ఇది ఎవనిలో ఉన్నది? మా స్వామిలో. దీనిని ఎవడు ధరిస్తున్నాడు? మా స్వామి. దీనికి లోపల వెలుపల ఎవడున్నాడు? మా స్వామి. ఇది దీన్ని చూడగానే ఎవడు కనిపించాడు? నారాయణుడు. అంటే నువ్వు నారాయణ అన్న శబ్దాన్ని ఆశ్రయిస్తే అందరూ అందులో వచ్చేస్తారు. ఎవరు? బ్రహ్మ నారాయణుడే, రుద్రుడు నారాయణుడే. ఎందుకంటే రుద్రుడు ఉన్నది నారాయణుని యందు, రుద్రునిలో నారాయణుడు ఉన్నాడు. బ్రహ్మ నారాయణుని యందు ఉన్నాడు, బ్రహ్మలో నారాయణుడు ఉన్నాడు. ఇక్కడ ఎక్కడో వేరే లేడు నారాయణుడు.
నువ్వు దేనిని చూస్తే ఆ శరీరంలో ఉన్నాడు. అందుచేత నీకు లోకములో ఉండే సర్వదేవతలు నారాయణ శబ్దంలో ఇమిడి ఉన్నారు. ఒక నారాయణ శబ్దమును స్మరిస్తే సర్వదేవ